సో నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీలో ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్. ఫాస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, కాన్సెప్ట్స్ చూడండి జాగ్రత్తగా. అప్లికేషన్ పార్ట్, ప్రాబ్లం అప్లికేషన్ చెప్పుకుంటూ వెళ్తాను. సో ఫస్ట్ సర్కిల్ డెఫినేషన్ తెలిసిందే ఇన్ టర్మ్స్ ఆఫ్ లోకస్. తర్వాత స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్, వేర్ సెంటర్ ఇస్ ఆరిజిన్ అండ్ రేడియస్ ఈక్వల్స్ టు ఆర్, అంతే కదా. నెక్స్ట్ సెంటర్ రేడియస్ ఫార్మ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్, వేర్ సెంటర్ ఇస్ హెచ్ కామా కే అండ్ రేడియస్ ఈక్వల్స్ టు ఆర్. ఓకేనా, అది పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఈక్వల్స్ టు 2gf ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0, వేర్ center is minus g comma minus f and radius is equals to under root g square plus f square minus c. ఇక్కడ ఒక పాయింట్, ఆ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అనేది జనరల్గా గ్రేటర్ దాన్ 0 ఉందనుకోండి. ఓకే, సో రియల్ సర్కిల్ లెస్ దాన్ 0 ఉందనుకోండి, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి లెస్ దాన్ 0 ఉంటే ఇట్స్ అన్ ఇమాజినరీ సర్కిల్ అంటాం. ఇమాజినరీ సర్కిల్. ఇక్కడ ఒక పాయింట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి అంటే దిస్ ఇస్ అ పాయింట్ సర్కిల్. ఓకే, సో పాయింట్ సర్కిల్కి రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. ఓకే, అండ్ ఈక్వేషన్ ఆఫ్ పాయింట్ సర్కిల్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ జీ హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ ఎఫ్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 0, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఆర్ సెంటర్ హెచ్ కామాకే తీసుకున్నాం అనుకో, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ 0, అది. ఓకే, పాయింట్ సర్కిల్ చూడండి, పాయింట్ సర్కిల్ అంటే ఏం లేదు, ఆ పాయింటే సర్కిల్, అదే సెంటర్. ఓకే, ఆ సర్కిల్కి అదే సెంటర్, ఆ పాయింటే సర్కిల్, అది బేసిక్గా పాయింట్ అక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఎస్ అనే పాయింట్ చూడండి. ఎస్ మీకు రిప్రజెంటేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి అని ఉందనుకోండి. సపోజ్ పాయింట్ పి డిస్కసింగ్ అబౌట్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ పి S1 అన్నాను అనుకోండి. దాని మీనింగ్ ఏంటంటే S1 x1 ప్లస్ y1 ప్లస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అక్కడ బై 2 చేసేయండి ఫస్ట్, g ఆఫ్ ఎక్స్ ప్లస్ x1. నెక్స్ట్ y కోఎఫిషియంట్ దగ్గర బై 2 చేయండి, f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ సి. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. ఓకే, నెక్స్ట్ పాయింట్ క్యూ x2y2 ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ S11 అన్నాను, విత్ రెస్పెక్ట్ టు పిఏ తీసుకుంటున్నాను. S11 అంటే పాయింట్ సబ్స్టిట్యూషన్ రా, డైరెక్ట్గా x1 y1 తీసుకెళ్ళి అందులో పెట్టేయడం, 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ సి, దట్ ఈస్ S11. S12 అన్నాను అనుకోండి, రెండు పాయింట్లు సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే x1 x2 ప్లస్ g ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ y1 y2 కూడా ఉంది కదా కొంచెం. ఓకే, సో ప్లస్ y1 y2 ప్లస్ g ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ f ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ సి. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు S12 అట్లా వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ అట్లానే whenever we discuss about x square plus y square, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్స్, అందులో ఫస్ట్ ఆ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్స్ టు 0. సపోజ్ ఓకే, ఇలా ఎలానో ఉందనుకుంటారా, ఇది ఏ బి సి డి అనుకుందాం. ఓకే, ఏబి ఎక్స్ ఇంటర్సెప్ట్ అవుతుంది,
So that will be 2 into under root g square minus c. CD is the y-intercept of the circle or the length of chord intercepted by the, or you can say length of chord intercepted by the circle on the line, on the x-axis. ఇదేమో on the y-axis. అది ఓకే. సో లెంత్ ఆఫ్ కార్డ్ ఫైండ్ చేయడం ఎట్లా చూడండి. అది ఒక లైన్ ఇచ్చి, లైన్ అంటే సర్కిల్ ఇచ్చేసి లెంత్ ఆఫ్ కార్డ్ ఫైండ్ చేయమంటే ఎట్లా ఫైండ్ చేస్తాం చూడండి. సర్కిల్ ఉంది, సెంటర్, ఓకే. సో దిస్ ఇస్ సెంటర్. ఏబి లెంత్ కావాలి మనకి. ఫస్ట్ సెంటర్ నుంచి కార్డ్ మీదకి, ఆ లైన్ ఇచ్చిన లైన్ మీదకి, ఇది కార్డ్ రా, ఓకే. లెంత్ ఆఫ్ కార్డ్ కావాలి మనకి, ఏబి లెంత్ కావాలి. ఎట్లా వస్తుంది అంటే ఎం అనేది మిడ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే సెంటర్ నుంచి ఏ కార్డ్ మీద, సర్కిల్ మీద ఏ కార్డ్ మీద పర్పెండిక్యులర్ డ్రాప్ చేసినా అది మిడ్ పాయింట్ దగ్గరికే వస్తుంది. ఎందుకంటే నీకు ఇది రేడియస్, ఇది కూడా రేడియస్ కదా. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి అట్లా మిడ్ పాయింట్కి వచ్చేస్తుంది అది. Now let's say this perpendicular distance is equals to d and length of AB is equals to L అనుకుంటే AB equals to 12 అనుకుందాం. This is L and this is also L. Okay. So now clearly R square is equals to D square plus L square. అవునా కదా. So L square is equals to R square minus D square. AB length of chord is equals to 2 times of under root R square minus D square. 2 times of under root R square minus D square. అది. So this is how you find length of chord. ఒక లైన్ ఒక సర్కిల్ ఇచ్చి find the length of the chord intercepted by the circle on the line అన్న, ఇవన్నీ సేమ్ మీనింగ్ అనమాట స్టేట్మెంట్స్ అన్నిటికీ. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది. 2 times of under root R square minus D square చేస్తే వస్తుంది. D అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆన్ ద లైన్. Perpendicular distance from center on the line, అది D అంటే, ఓకేనా. సో x intercept and y intercept. Now let's say suppose circle touches y axis or circle touches x axis దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా ఉంటుంది అనేది. సర్కిల్ టచెస్ x axis, ఓకే. సర్కిల్ టచెస్ x axis 2 ways లో చూద్దాము. ఒకటి జనరల్ ఈక్వేషన్ ఫామ్ లో చూస్తే క్లియర్లీ సర్కిల్ టచెస్ x యాక్సిస్ అంటే g స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు c. ఓకే. ఇంకొంచెం క్లియర్గా చెప్పుకుంటే, ఎందుకంటే x ఇంటర్సెప్ట్ లెంత్ నీకు 2 times ఆఫ్ అండర్ రూట్ g స్క్వేర్ మైనస్ c అని రాసుకున్నావా ఇందాక. ఇప్పుడు ఆ లెంత్ రాకూడదు సర్కిల్ టచెస్ x యాక్సిస్ అంటే. సో ఇది రేడియస్ ఏమొస్తుంది, అండర్ రూట్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c కాబట్టి రూట్ f స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు మోడ్ f. అంటే ఇండైరెక్ట్గా నీకు సపోజ్ ఆర్ సర్కిల్ సెంటర్ హెచ్కామాకే తీసుకున్నాను అనుకోరా, ఇది x యాక్సిస్ అనుకోండి, ఓకే. ఇదేంటి యాక్చువల్గా ఒక పాయింట్ నుంచి x యాక్సిస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది, మోడ్ ఆఫ్ y కోఆర్డినేట్ కదా, అదే రేడియస్. సో రేడియస్ ఇస్ ఈక్వల్స్ టు మోడ్ k, అంటే రేడియస్ ఇస్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ y కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్. అది ఎప్పుడైనా క్వశ్చన్స్లో నీకు స్టేట్మెంట్స్ ఇలా వస్తే సర్కిల్ టచెస్ x యాక్సిస్ అంటే రేడియస్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ y కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్, ఆ కండిషన్స్ తీసుకోవాలి, వెంటనే పడిపోవాలి అది అక్కడ. ఓకే. రేడియస్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ y కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్. నా ఈక్వేషన్ రాయమన్నారు అనుకోండి, ఎట్లా రాస్తారు, x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్, సెంటర్ h కామా k అని తీసుకొని x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు k స్క్వేర్ అని రాయాలి. ఓకేనా. అట్లానే సర్కిల్ టచెస్ y యాక్సిస్, ఇది చూడండి జాగ్రత్తగా. సర్కిల్ టచెస్ y యాక్సిస్ అని తీసుకుంటే సర్కిల్ టచెస్ y యాక్సిస్ h కామా k. ఈసారి రేడియస్ ఈక్వల్స్ టు ఏమవుతున్నారు, ఇది r విచ్ ఇస్ ఈక్వల్స్ టు మోడ్ h అనమాట. సో రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ h అంటే రేడియస్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ x కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్. క్లియర్లీ రేడియస్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ x కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్
సో ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ అంతే, ఏం లేదు అక్కడ. ఆర్ ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు? ఎఫ్ స్క్వేర్ ఈక్వల్స్ టు సి అని రాసేయచ్చు, విచ్ మీన్స్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ జీ వచ్చేస్తుంది. సో సర్కిల్ టచెస్ ఎక్స్ యాక్సిస్, సర్కిల్ టచెస్ వై యాక్సిస్. నెక్స్ట్ లెట్స్ సే సర్కిల్ టచెస్ బోత్ ద యాక్సిస్. ఈక్వేషన్ ఉంటుంది, సర్కిల్ టచెస్ బోత్ ద యాక్సిస్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ జీ అండ్ ఎఫ్ చూస్తే జీ స్క్వేర్ ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు సి వస్తుంది. అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఎఫ్ అనమాట. ఓకే, సో అండ్ సర్కిల్ టచెస్ బోత్ ద యాక్సిస్ అంటే నీకు ఈక్వేషన్ ఎలా ఉండొచ్చురా? ఇట్ కెన్ బి ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది 4 quadrants, అవునా కదా? సర్కిల్ టచెస్ బోత్ ద యాక్సిస్ అన్నప్పుడు సర్కిల్ కెన్ బి ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది 4 quadrants. ఓకే, సో సెంటర్ ఏమవుతుంది చూడండి, సెంటర్ ఆఫ్ సర్కిల్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కామా ప్లస్ ఆర్ మైనస్ ఆర్. అండ్ ఈ లైన్ y ఈక్వల్ టు ఎక్స్ లైన్ అవుతుంది, సెంటర్ నుంచి పాస్ అవుతుంది ఖచ్చితంగా. ఇటు సైడ్ ఉన్న లైన్ ఏమో y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అవుతుంది. దిస్ ఈస్ ద లైన్ y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అండ్ దిస్ ఇస్ y ఈక్వల్ టు ఎక్స్. Center of the circle is plus or minus r comma plus or minus r. Okay, so that depends on which quadrant the circle lies. Okay, so now equation of circle ఏమవుతుంది? x plus or minus r whole square plus y plus or minus r whole square is equals to r square. అది ఓకే. సో క్వాడ్రంట్ ని బట్టి ప్లస్ ఆర్ మైనస్ ఆరా లేదంటే మైనస్ ఆర్ అనేది డిపెండ్ అవుతుంది. ఫస్ట్ క్వాడ్రంట్ అయితే సెంటర్ ఆర్ కామా ఆర్, కాబట్టి ఎక్స్ మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఓకే, ఇవి డిఫరెంట్. చూడండి, సర్కిల్ టచెస్ ఎక్స్ యాక్సిస్ అంటే కండిషన్ ఏం తీసుకోవాలి, ఆ సర్కిల్ ఈక్వేషన్ ఎలా రాసుకోవాలి. సర్కిల్ టచెస్ వై యాక్సిస్ అంటే కండిషన్ ఏం తీసుకోవాలి, ఈక్వేషన్ ఎలా రాసుకోవాలి, అది. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ దానికన్నా ముందు కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ ఇందాక స్టార్టింగే చెప్పాల్సిందే, మర్చిపోయాను అవి. సో బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్ ఏంటి? మామూలుగా 10th క్లాస్లో ఉండే ప్రాపర్టీస్. నేను కార్డ్ ఆఫ్ సేమ్ లెంత్ ఎక్కడ తీసుకున్నా కానీ సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సేమ్ ఉంటుంది. ఓకే, chord length is same. If chord length is same, then perpendicular distance is also same. అదొకటి. ఓకే, ఆల్సో మిడ్ పాయింట్ దగ్గర కట్ అవుతుంది. ఇంకోటి యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఇస్ 90 degrees. అదే బేసిక్ ప్రాపర్టీ అన్నిటికన్నా. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ 90 degrees. ఓకే, ఇదొకటి. నెక్స్ట్, angle subtended by a chord at any point on the major arc is same. Okay, theta. అండ్ కింద యాంగిల్ తీసుకుంటే మైనర్ ఆర్క్ మీద యాంగిల్ తీసుకుంటే 180 degrees మైనస్ థీటా వస్తుంది. అట్లానే యాంగిల్ సబ్టెండెడ్ బై ద కార్డ్ ఎట్ ద సెంటర్ విల్ బి ట్వైస్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ది కార్డ్ ఎట్ ది ఆర్క్. ఇది థీటా అయితే ఇది 2 theta అవుతుంది. ఓకే, దిస్ ఇస్ వన్ మోర్ థింగ్. నెక్స్ట్, length of tangents drawn from an external point to the circle. 2 tangents can be drawn from any external point. 2 tangents can be drawn and the lengths of tangents will be equal. Ido property. Okay, now tangent తీసుకుంటే సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే సెంటర్ నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, రేడియస్ విల్ బి పర్పెండిక్యులర్ టు టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది ఒకటి పాయింట్. సో దీస్ ఆర్ సమ్ బేసిక్ ప్రాపర్టీస్ మనం యూజ్ చేస్తూ ఉంటాం, ఎక్కడో చోట వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, పాయింట్ అంటే సర్కిల్.
లెట్స్ డిస్కస్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ చెప్తున్నాం. ఆ పాయింట్ అంటే సర్కిల్. సో ఒక సర్కిల్ ఒక పాయింట్ ఇచ్చేసి అది ఎక్స్టర్నలా ఇంటర్నల్ ఎలా ఫైండ్ చేస్తాం? S11 వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకే, ఇఫ్ S11 ఈస్ గ్రేటర్ దాన్ 0, ఎక్స్టర్నల్ పాయింట్, S11 ఈస్ లెస్ దాన్ 0, ఇంటీరియర్, S11 ఈక్వల్స్ టు 0, పాయింట్ ఈజ్ ఆన్ ద సర్కిల్. ఓకే, S11 గ్రేటర్ దాన్ 0 అంటే పాయింట్ ఈజ్ అవుట్ సైడ్ ద సర్కిల్, S11 లెస్ దాన్ 0 అంటే ఇంటీరియర్. అంతే, S11 లెస్ దాన్ 0 అంటే పాయింట్ ఈజ్ ఆన్ ద సర్కిల్. నా అదే పాయింట్ నుంచి జాగ్రత్త చూడండి, లెంత్ ఆఫ్ టాంజెంట్ ఉంది కదా, లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ S11. అండ్ సర్కిల్ ఈక్వేషన్ అనేది ఎప్పుడైనా కానీ జనరల్ ఫామ్ లో పెట్టుకుంటారు. అంటే సర్కిల్ ఈక్వేషన్ అనేది నీకు x² + y² + 2gx + 2fy + c, x² y² కోఎఫిషియంట్స్ ఏమైనా ఉంటే ఈ లెంత్ ఫైండ్ చేసేటప్పుడు ఇక్కడ ఇక్కడ రాసేటప్పుడు, ఫార్ములాలు రాసేటప్పుడు x² అండ్ y² కోఎఫిషియంట్ షుడ్ బి 1. ఓన్లీ దెన్ యూస్ ద ఫార్ములా, అదర్వైజ్ డోంట్ యూస్. ఓకే, ఇది ఒకటి లెంత్ ఆఫ్ టాంజెంట్. ఒక పాయింట్ ఒక సర్కిల్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఒక్కోటి. ఇంకోటి లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్, అది రాస్తాను నెక్స్ట్, PAB, A1 B1, A2 B2. ఇక్కడ దీన్నే పవర్ ఆఫ్ పాయింట్ అంటాం. సో పవర్ ఆఫ్ పాయింట్ ఏం చెప్తుందంటే కాన్సెప్ట్, పవర్ ఆఫ్ పాయింట్ అంటే PA × PB అనమాట. ఆ PA × PB ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, దాని మీనింగ్ ఏంటి? PA × PB విల్ బి ఈక్వల్స్ టు PA1 × PB1 ఈజ్ ఈక్వల్స్ టు PA2 × PB2, అట్లా అనమాట. ఓకే, నా ఫార్ములా ఏంటంటే PA × PB విల్ బి ఈక్వల్స్ టు CP² - R². P is the external point, center is C, CP² - R², which is equals to S11. ఇక్కడ నీకు రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. PA × PB అనేది S11 అవుతుంది, CP² - R² వాల్యూ S11 అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. P అంటే x1, y1, సెంటర్ H, K తీసుకొని చెక్ చేసుకోవచ్చు, లేదంటే -G, -F తీసుకొని చెక్ చేసుకోవచ్చు. దట్ యుల్ గెట్ దట్. చూడండి, P జాయిన్ చేస్తున్నాను, దానికి ప్రూఫ్ లాగా చెప్తాను చూడండి. PAB ఇవన్నీ మీ టెక్స్ట్ బుక్ లో ఉంటాయి, అసలు ఐపీ టెక్స్ట్ బుక్. ఓకే, R మిడ్ పాయింట్ జాయిన్ చేస్తే M. ఓకే, ఈ రెండు సేమ్ కదా. నో వెన్ ఐ సే PA × PB, జాగ్రత్త చూడండి, PA నేను ఏమని రాయొచ్చు? PAని PM + AM ఇంటూ PBని ఏమని రాయొచ్చు? PA - MB, PM - MB, MB అన్నా MA అన్న ఒకటేనా? PM - AM. సో విచ్ ఇస్ PM² - AM². PM² అని ఏమని రాయొచ్చు? CP² - ఈ D² అని రాసేయచ్చు, పర్మనెంట్ డిస్టెన్స్ D అనుకుంటే. సో PM² కెన్ బి రిటర్న్ యాజ్ CP² - D². అట్లానే AM² కెన్ బి రిటర్న్ యాజ్ R² - D². D² క్యాన్సిల్ అయ్యి యూ విల్ గెట్ CP² - R² అన్నమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాయింట్ విచ్ విల్ ఆల్వేస్ బి కాన్స్టెంట్. అన్నిటికీ డయాగ్రామ్ ఇదే వస్తుంది కదా మళ్ళీ. ఓకే, ఇది సో పాయింట్ అండ్ సర్కిల్ ఉన్నప్పుడు నీకు ఇలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. S11 greater than 0 external point, less than 0 internal point, equal to 0 point on the circle. ఫాస్ట్ అయిపోవాలి ఇది. సో ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్ డ్రా చేస్తే లెన్స్ విల్ బి ఈక్వల్, అండ్ సర్కిల్లో నీకు ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి PA × PB, పవర్ ఆఫ్ పాయింట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, విచ్ ఈస్ ఈక్వల్స్ టు S11. ఇవాళ పాయింట్ P లోపల ఉంటే PA × PB నెగిటివ్ వస్తుంది, విచ్ ఇండికేట్స్ PA × PB నెగిటివ్ వస్తుంది అంటే పాయింట్ P ఈజ్ ఇన్సైడ్ అని, S11. ఓకే, సరే నెక్స్ట్
ఇంకోటి పాయింట్ అండ్ సర్కిల్ ఇచ్చినప్పుడు మన కాంప్లెక్స్ నెంబర్స్ లో కాన్సెప్ట్ చెప్పుకున్నాం, గుర్తుందా? పాయింట్ పి ఇచ్చి ఇది సి, ఓకే, రేడియస్ ఆర్, రేడియస్ ఈక్వల్స్ టు ఆర్. సో గ్రేటెస్ట్ డిస్టెన్స్ అండ్ maximum distance, maximum distance of point P from circle. Circle నుండి పాయింట్ P కి maximum distance CP plus R. ఓకే, విచ్ ఇన్ దిస్ కేస్ జాయిన్ చేసుకుంటే క్లియర్గా మీకు P అండ్ C జాయిన్ చేస్తే ఏ P. సో CP plus R విచ్ ఇస్ ఈక్వల్స్ టు PB అనమాట. మినిమం డిస్టెన్స్ ఏమవుతుంది? మినిమం డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ P ఫ్రమ్ ద సర్కిల్ సిపి మైనస్ ఆర్ మాడ్యులస్ పెట్టేయండి, విచ్ ఈస్ ఈక్వల్స్ టు పిఏ. మోడ్ ఎందుకు పెడుతున్నానంటే ఇఫ్ పాయింట్ పి ఇస్ ఇన్సైడ్ ద సర్కిల్ దాని నెగిటివ్ రాకుండా ఉండటానికి. ఓకే, సో ఒక పాయింట్ ఒక సర్కిల్ ఉన్నప్పుడు నీకు ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఉంది, మాక్సిమం మినిమం డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ పి ఫ్రమ్ ద సర్కిల్ ఉంది, అండ్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ లైన్ అండ్ సర్కిల్ జాగ్రత్తగా వినాలి. సర్కిల్లో నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ కొంచెం ఎక్కువ. ఓకే, సో లైన్ అండ్ సర్కిల్ చెప్పుకున్నప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ సో 3 కేసెస్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇది టాంజెంట్, ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ కూడా కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇది సో కార్డ్ ఇక్కడ ఏమొస్తుందంటే నీకు క్లియర్లీ ఇది డి కదా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో డి ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్. ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేయాల్సింది అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్. అది ఫైండ్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ ఆర్ ఫైండ్ చేయండి. ఆర్ ఆర్ క్లియర్లీ కేస్ 1లో ఏంటంటే నీకు డి ఈజ్ లెస్ దాన్ ఆర్, అవునా కదా? సో ఇఫ్ డి ఈజ్ లెస్ దాన్ ఆర్, లైన్ ఈజ్ కార్డ్ టు ద సర్కిల్. ఇక్కడేమో కార్డ్ డస్ నాట్ కట్ ఆర్ టచ్, లైన్ ఈస్ టాంజెంట్ టు ద సర్కిల్. సో డి లెస్ దాన్ ఆర్ అయితే లైన్ ఈస్ కార్డ్ టు ద సర్కిల్. లెంత్ ఆఫ్ కార్డ్ ఏమవుతుంది? ఇందాక చూసాం కదా ఎలా ఫైండ్ చేయాలో, 2 times of under root r square minus d square. దిస్ యూ ఫైండ్ ద లెంత్ ఆఫ్ కార్డ్. నెక్స్ట్ ఇక్కడ లెంత్ ఆఫ్ కార్డ్ ఏం ఎగ్జిస్ట్ అవ్వదు. డి ఈస్ గ్రేటర్ దాన్ ఆర్, క్లియర్లీ డి ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఇక్కడ. అంతే కదా, దిస్ ఇస్ డి అండ్ దిస్ ఇస్ ఆర్. ఓకే, ఇది ఆర్, మళ్ళీ ఇదంతా డి అనమాట. ఇప్పుడు మినిమం డిస్టెన్స్ ఆఫ్ మినిమం డిస్టెన్స్ ఆఫ్ లైన్ ఫ్రమ్ సర్కిల్. ఇందాక మనం చూసింది పాయింట్ కి సర్కిల్ కి మినిమం అండ్ మాక్సిమం డిస్టెన్స్. ఇక్కడ మినిమం డిస్టెన్స్ ఏంటి? డి మైనస్ ఆర్, మళ్ళీ అదే, వేర్ డి ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మాక్సిమం డిస్టెన్స్ ఇస్ క్లియర్లీ డి ప్లస్ ఆర్. సో ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటంటే టాంజెంట్. ఓకే, డి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఇది ఎప్పుడైనా కానీ సర్కిల్ టచెస్ ఎ లైన్ ఆర్ లైన్ ఈస్ టాంజెంట్ టు ద సర్కిల్ అంటే వెంటనే నువ్వు అప్లై చేయాల్సిన కండిషన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్, వెంటనే రావాలి. ఇట్లా లైన్ కట్స్ ద సర్కిల్ ఇన్ 2 points అన్నా కానీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ లెస్ దాన్ రేడియస్. లైన్ టచెస్ ద సర్కిల్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్. ఇవన్నీ జాగ్రత్త రావాలి. ఈ స్టేట్మెంట్ జస్ట్ ఆ స్టేట్మెంట్ కనిపించగానే ఈక్వేషన్లో కన్వర్ట్ అయిపోవాలి. స్టేట్మెంట్ జామెట్రీలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అదే. నువ్వు క్వశ్చన్లో స్టేట్మెంట్ చూడగానే అది ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకోగలగాలి. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్. నా అవర్ మెయిన్ ఇంటెన్షన్ హియర్ ఇస్ సపోజ్ y ఈక్వల్ టు mx ప్లస్ c అనేది, if y equal to mx plus c touches the circle x minus h whole square plus y minus k whole square is equals to r square. Now perpendicular distance equal to radius concept apply chesayochu. So from there you will get perpendicular distance is equals to radius. From there you are going to get t square is equals to r square of 1 plus, just a second. స్టాండర్డ్ ఫార్ములా తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సి స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఆఫ్ 1 plus m square. సి ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆర్ రూట్ 1 plus m square.
సో లైన్ టచెస్ ద సర్కిల్, ఇది ఇంకో కండిషన్ అనమాట. నా కమింగ్ టు టాంజెంట్, ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇది జాగ్రత్తగా చూడండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫస్ట్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్ ఎట్ ఎ పాయింట్ ఆన్ ఇట్, టు ద సర్కిల్ ఎట్ ఎ పాయింట్ ఆన్ ఇట్, టు ద సర్కిల్ ఎస్ ఈక్వల్స్ టు 0. అది ఏ ఫామ్లో అయినా, స్టాండర్డ్ ఫామ్ అయినా జనరల్ ఫామ్ అయినా ఏదైనా కానీ, ఎట్ ఎ పాయింట్ ఆన్ ఇట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ ఈక్వేషన్ విల్ బి నార్మల్గా S1 ఈక్వల్ టు 0. అది ఎట్లా ప్రూవ్ చేస్తామంటే నార్మల్గా టాంజెంట్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ చేస్తాం రా, స్లోప్ dy/dx ఫైండ్ చేస్తాం, తర్వాత y-y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ ఎక్స్, m ఇంటూ x మైనస్ x1 అది కూడా చేస్తాం. అదంతా చేసిన తర్వాత నీకు S1 ఈక్వల్ టు 0 వస్తుంది టాంజెంట్ ఈక్వేషన్. ఓకేనా. నెక్స్ట్ ఇంకెంతో అయిపోయింది అది. స్లోప్ m అయితే టాంజెంట్ ఈక్వేషన్ ఏంటి అంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ విత్ స్లోప్ m, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ విత్ స్లోప్ m టు x² ప్లస్ y² ఈక్వల్ టు r². జాగ్రత్త చూడండి, స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నదానికి ఇందాక మనం y ఈక్వల్ టు mx ప్లస్, జస్ట్ దీని ముందు ఏం చూసాం, y ఈక్వల్ టు mx ప్లస్ c అనేది టాంజెంట్ అవ్వాలంటే c అనేది ప్లస్ ఆర్ మైనస్ r√1 ప్లస్ m² అవ్వాలా. ఇక్కడ నుంచి y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ r√1 ప్లస్ m², అది ఓకే. y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ r√1 ప్లస్ m², అది టాంజెంట్ ఈక్వేషన్ కాక. ఓకేనా. సో నెక్స్ట్, టు ద సర్కిల్ x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r². అంటే అది ఆ ఫామ్లోనే కనిపించాల్సిన అవసరం లేదు నీకు, జనరల్ ఫామ్లో ఇచ్చినా కానీ సెంటర్ రాసేసుకొని, సెంటర్ h కామాకే రేడియస్ r అయితే టాంజెంట్ ఈక్వేషన్ విత్ స్లోప్ m ఏమవుతుంది, టాంజెంట్ ఈక్వేషన్ విత్ స్లోప్ m, అది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. సో జస్ట్ ఏం లేదు, ఆరిజిన్ షిఫ్ట్ కాన్సెప్ట్ లాంటిది అనమాట. y మైనస్ కే ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ r√1 ప్లస్ m², దట్స్ ఇట్. చాలా సింపుల్ ఇది. ఓకే. సో సెంటర్కి, సెంటర్ ఆరిజిన్ కాకుండా వేరే సెంటర్ ఉంటే y ప్లేస్లో y మైనస్ కే, x ప్లేస్లో x మైనస్ హెచ్ పెట్టేస్తే అయిపోతుంది. దట్ ఇస్ హౌ యూ గెట్ టాంజెంట్ ఈక్వేషన్ విత్ స్లోప్ m. సో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ 3 రకాలు ఉంటుంది యాక్చువల్గా. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సర్కిల్ మీదే ఒక పాయింట్ ఇచ్చి టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ చేయమంటే ఇది. సెకండ్ పాయింట్ ఏంటంటే టాంజెంట్ స్లోప్ ఇచ్చి టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ చేయమంటే ఏంటి. థర్డ్ కాన్సెప్ట్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. అది చూడండి, టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. ఓకే. ఇప్పుడు సర్కిల్ h కామాకే సెంటర్, రేడియస్ r. ఓకే. ఇప్పుడు బయట నుంచి డ్రా చేస్తున్నాం. ఎన్ని టాంజెంట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి 2 టాంజెంట్స్ ఉన్నట్టే ఇంకా ఖచ్చితంగా. సో దిస్ ఇస్ ఎక్స్టర్నల్ పాయింట్ Px1, y1. హౌ టు ఫైండ్ ద ఇండివిజువల్ టాంజెంట్స్ ఈక్వేషన్. కంబైన్డ్ టాంజెంట్ ఈక్వేషన్ ఒక ఫామ్ లో ఉంది, ఇండివిజువల్ కాన్సెప్ట్ అన్నమాట. టాంజెంట్ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే, టాంజెంట్ ఈక్వేషన్ లెట్స్ సే స్లోప్ m అనుకుంటే, లెట్ స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు m. చూడరా, మనకి టాంజెంట్ ఈక్వేషన్ అంటే ఒక లైన్ ఈక్వేషన్ కదా, లైన్ ఈక్వేషన్ కావాలంటే పాయింట్ స్లోప్ కావాలి. స్లోప్ అజ్యూమ్ చేసుకుందాం, ఎందుకంటే పాయింట్ ఆల్రెడీ తెలుసు x1, y1. మిగతా కాంపోనెంట్స్ అన్ని యూజ్ చేసి మనం స్లోప్ కూడా ఫైండ్ చేయాలి. సో లెట్ స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు m, టాంజెంట్ ఈక్వేషన్ రాయండి. స్లోప్ m అయితే టాంజెంట్ ఈక్వేషన్ ఏంటి, y మైనస్ కే ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ r√1 ప్లస్ m². Now that you written the tangent, this passes through which point? Both the tangents pass through x1, y1 కదరా. సో ఇప్పుడు y1 మైనస్ కే, y ప్లేస్లో y1, x ప్లేస్లో x1 రావాలి. y1 మైనస్ కే మైనస్ m ఆఫ్ x1 మైనస్ హెచ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇజ్ ఈక్వల్స్ టు r² ఆఫ్ 1 ప్లస్ m². ఓకే. ఈ ఈక్వేషన్ మొత్తంలో నీకు తెలియదు ఏంటి, x1, y1 ఎక్స్టర్నల్ పాయింట్ తెలుసు, h, k సెంటర్ తెలుసు, రేడియస్ r తెలుసు. ఓకే. m ఈస్ ద అన్నోన్ క్వాంటిటీ. ఈ ఈక్వేషన్ లో m ఈస్ ద అన్నోన్. అండ్ ఆల్సో
ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ దిస్ ఇస్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎం వస్తుంది. ఓకే, క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎం. లెట్స్ సే m1 అండ్ m2 ఆర్ రూట్స్ అనుకుందాం. ఓకే, ఈక్వేషన్ సాల్వ్ చేస్తే m1 m2 రూట్స్ వస్తుంది. సో నౌ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1 అని రాసేసుకుంటాం డైరెక్ట్గా. మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదురా. y ఆల్రెడీ x1 y1 నుంచి పాస్ అవుతున్నాయి, స్లోప్ ఫైండ్ చేసాం కాబట్టి ఒకసారి m ప్లేస్లో m1 m2 పెట్టేసుకుంటే యూ విల్ గెట్ టూ టాంజెంట్ ఈక్వేషన్స్. వాట్ ఇఫ్, ఇక్కడ పాయింట్ ఏంటంటే నోట్ జాగ్రత్త చూడండి, నోట్. ఓకే, సో వాట్ ఇఫ్ యూ గెట్ ఓన్లీ వన్ m వాల్యూ, get only one m value. What if you get only one m value? Now యాక్చువల్గా పాయింట్ బి x1 y1 ఎక్స్టర్నల్ అనుకున్నాము. ఎక్స్టర్నల్ కాబట్టి టూ టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి, కానీ m వాల్యూ ఒకటే వచ్చింది. ఓకే, బట్ దే షుడ్ ఎగ్జిస్ట్ టూ టాంజెంట్స్. ఆబ్వియస్లీ అంతే కదా, దే షుడ్ ఎగ్జిస్ట్ టూ టాంజెంట్స్, కానీ ఒకటే m వాల్యూ వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే అనదర్ టాంజెంట్ is parallel to y-axis, which means slope is not defined. ఓకే, అందుకే ఆ సాల్వింగ్ లో ఆ m వాల్యూ అనేది రాలేదు, ఒకటే m వాల్యూ వచ్చింది. ఒకటే m వాల్యూ రావడానికి రీజన్ ఏంటంటే ఇంకొక టాంజెంట్ అనేది ప్యారలల్ టు y-axis ఉంటుంది. సో ఆ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది, x ఈక్వల్ టు x1, ఆ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు y-axis ఎలా ఉంటుంది, x ఈక్వల్ టు kనే కదా. So in this case, it is x equals to x1, equation of tangent which is parallel to y-axis. Okay, na? This is one thing. Next. అలానే ఇక్కడ ఇంకా చూడండి, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్స్ డ్రా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూడండి జాగ్రత్తగా. Okay. Tangents drawn from an external point P. ఇది పాయింట్ ఏ, పాయింట్ బి. చూడండి, అచ్చా ఇక్కడ ఇంకోటి మిస్ అయిందిరా. దీనికన్నా ముందు మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది ఇక్కడ. సో m1 ఇంటూ m2ని -1 చేసామనుకోరా, m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. if m1 into m2 is equals to -1, this is what you're going to get, x1 minus h whole square plus y1 minus k whole square is equals to 2r square అని వస్తుంది. అంటే m1 into m2 -1 అంటే ఏంటి, లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ of perpendicular tangents to the circle, x minus h whole square plus y minus k whole square equal to r square is x minus h whole square plus y minus k whole square is equals to 2r square. Okay, సో ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి అంటే ఇట్లా వస్తుంది అనమాట, లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్. ఇక్కడ ఈ సర్కిల్ ని, ఆ లోకస్ నే డైరెక్టర్ సర్కిల్ అంటాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ డైరెక్టర్ సర్కిల్. డైరెక్టర్ సర్కిల్ కి సెంటర్ సేమ్ యాజ్ ద సర్కిల్, సేమ్ యాజ్ ద గివెన్ సర్కిల్, రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు √2 ఇంటూ r వస్తుంది చూడండి. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి, డైరెక్టర్ సర్కిల్ మీద ఫ్రమ్ ఎవ్రీ పాయింట్ ఆన్ డైరెక్టర్ సర్కిల్, ఫ్రమ్ ఎవ్రీ పాయింట్ on director circle, tangents drawn to given circle will be perpendicular. అది ఓకే,
ఫ్రమ్ ఎవ్రీ పాయింట్ ఆన్ డైరెక్టర్ సర్కిల్ టాంజెంట్స్ డ్రాన్ టు ద గివెన్ సర్కిల్ విల్ బి పర్పెండిక్యులర్. అదొక పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు సో డైరెక్టర్ సర్కిల్ అంటే అది పాయింట్ ఆఫ్ లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్. సో అవి 9. సరే చూడండి, ఇప్పుడు ఒక సర్కిల్ దానికి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ ఎక్స్టర్నల్ పాయింట్ ఇక్కడ డయాగ్రామ్ ఇంపార్టెన్స్ ఉంది. దీని మీద క్వశ్చన్స్ వస్తానే ఉన్నాయి. సరే ఓకే. సో దిస్ ఇస్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. సెంటర్ సరే తీసుకోండి ఒకటి సిపిఆర్ పిఏబి. ఓకే నెక్స్ట్ లుక్ ఎట్ దిస్ కేర్ఫుల్లీ. పిఏ ఏంటి? పిఏ రూట్ S11, పిబి ఈజ్ ఆల్సో రూట్ S11. ఈ సిపి జాయిన్ చేసేస్తే లెట్స్ సే దిస్ యాంగిల్ ఇస్ θ/2 అనుకున్నాం. ఓకే నువ్వు ఫైన్ చేస్తుంది ఏంటంటే సపోజ్ యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ అనేది θ అయితే యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ ఇస్ ఈక్వల్స్ టు θ. హౌ టు ఫైండ్ దిస్? ఒకటేంటి, ఆ M1 M2 యూజ్ చేసుకొని tan θ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ M1 - M2 బై 1 + M1 M2 అది చేసేయచ్చు. ఆర్ ఈ టాంజెంట్ ఈక్వేషన్, సర్కిల్ ఈక్వేషన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా సపోజ్ నీకు లెంత్ ఆఫ్ టాంజెంట్, రేడియస్ మాత్రం తెలిసింది అనుకో, ఇట్లా చేయొచ్చు. ఎట్లా చేయాలో చూడండి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో tan θ/2 ఎలా తీసుకుంటాం రా? tan θ/2 క్లియర్లీ r/√S11. ఇక్కడ నుంచి tan θ ఫార్ములా అప్లై చేసుకుంటే 2 tan θ/2 బై 1 - tan square θ/2. ఇఫ్ యూ అప్లై దిస్ ఫార్ములా యూ విల్ గెట్ tan θ, యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్. ఒకటి అది. ఓకే నౌ క్లియర్లీ ఇఫ్ θ/2 ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, చూడండి అంటే ఇఫ్ θ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees విచ్ మీన్స్ θ/2 ఈక్వల్స్ టు 45 degrees, which means r ఈక్వల్ టు √S11 అంటే r² ఈక్వల్స్ టు S11. ఇది సాల్వ్ చేసినా కానీ నీకు వచ్చేది డైరెక్టర్ సర్కిల్ ఈక్వేషనే. x - x² + y - k² ఈక్వల్ టు 2r² వస్తుంది మళ్ళీ ఇట్లా సాల్వ్ చేసినా కూడా. ఓకేనా? నా ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ చూడండి ఒకసారి. లుక్ ఎట్ దిస్ క్వాడ్రిలేటరల్ జాతులు. క్వాడ్రిలేటరల్ ఓకే పిఏసిబి దాని గురించి చూద్దాం కదా. పిఏసిబి సరే సో క్వాడ్రిలేటరల్ పిఏసిబిలో సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ 180 కదా. సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్స్ టు 180 degrees. ఓకే అంటే విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. పిఏసిబి అనేది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అనమాట. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? ఆ 4 పాయింట్ నుంచి సర్కిల్ పాస్ అవ్వాలనే కదా. సో ఆ సర్కిల్ పాసెస్ త్రూ దీస్ 4 పాయింట్స్. కొంచెం క్లోజ్గా పెట్టేస్తే ప్రాపర్ సర్కిల్ లా కనిపిస్తుంది కదా. ఈ బ్లూ కలర్ది సర్కమ్ సర్కిల్ అనమాట. సర్కమ్ సర్కిల్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ పిఏసిబి, ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ పిఏబి, ట్రయాంగిల్ పిఏసి, ట్రయాంగిల్ పిబిసి. ఇక్కడ 4 ట్రయాంగిల్ కనిపిస్తున్నాయి నీకు. ఏబిసి, పిఏబి, పిఏసి, పిబిసి. ఈ ట్రయాంగిల్స్ అన్నిటికీ అదే సర్కమ్ సర్కిల్ అనమాట. అండ్ క్లియర్లీ అదొక సర్కిల్. అక్కడ యాంగిల్ నీకు ఏం కనిపిస్తుంది అంటే ఒక సెమీ సర్కిల్. ఈ యాంగిల్ 90 degrees అంటే దాని మీనింగ్ ఏంటి? అది సెమీ సర్కిల్ అనేనా? పిఏసి అనే సెమీ సర్కిల్, అలానే పిబిసి అనే సెమీ సర్కిల్. విచ్ మీన్స్ ఫర్ దట్ సర్కమ్ సర్కిల్, ఫర్ దిస్ సర్కమ్ సర్కిల్ సిపి ఈస్ ద డయామీటర్. అవునా కదా? సిపి ఈస్ ద డయామీటర్ ఫర్ దిస్ సర్కమ్. చూడండి ఈ పర్టికులర్ డయాగ్రామ్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, జాగ్రత్తగా వినాలి. సో సిపి ఈస్ ద డయామీటర్ ఆఫ్ ది సర్కమ్ సర్కిల్. ఓకే దొరకలేదు కదా.
సో మిడ్ పాయింట్ ఆఫ్ సిపి ఇస్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఒకవేళ ఈ సర్కిల్ కి సెంటర్ ఫైండ్ చేయమంటే సిపికి మిడ్ పాయింట్, సి అండ్ పికి మిడ్ పాయింట్ ఫైండ్ చేస్తే అయిపోతుంది. సిపి ఇస్ ద డయామీటర్. ఇది ఒకటి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కొన్ని అవి కూడా చూద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఇది కూడా ఏబి కూడా జాయిన్ చేసాం అనుకోరా. నెక్స్ట్ ఆ ఏబి లెంత్ కూడా ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి అండ్ ఏబిసి రెండు రకాలు తీసుకోవచ్చు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి ఎట్లా వస్తుంది? ఓకే, హాఫ్ ఇంటూ √S11 ఇంటూ √S11 ఇంటూ సైన్ తీటా. అవునా? హాఫ్ ఏబి సైన్ సి, హాఫ్ బీసీ సైన్ ఏ, ఫార్ములాస్ ఉన్నాయి కదరా. సో హాఫ్ S1 సైన్ తీటా. అట్లానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఏమవుతుంది? ఇది తీటా అయితే ఇది 180 మైనస్ తీటా కదా. సో దిస్ యాంగిల్ ఈజ్ 180 మైనస్ తీటా, 90 మైనస్ తీటా, 90 మైనస్ తీటా, 180 మైనస్ తీటా. సో హాఫ్ ఇంటూ ఆర్ ఇంటూ సైన్ ఆఫ్ 180 మైనస్ తీటా ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ ఆర్ స్క్వేర్ సైన్ తీటా. ఆర్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేసేయచ్చు. అవి అంటే హైట్ తెలియాలి మళ్ళీ. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, రెండిటికి బేస్ కామన్ బేస్ ఉందా? ఏంటా కామన్ బేస్? ఏబి. హైట్ ఏంటి? ఒకదానికి పిఎం. లెట్స్ సే దిస్ పాయింట్ ఈజ్ ఎం హియర్. ఇది పాయింట్ ఎం అనుకుందాం. ఓకే, ఎం ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్, ఎం విల్ బి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, నాట్ ఎనీ అదర్ థింగ్. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ సర్కిల్ది ఎట్లాగో వీడియోనే కదా తీసేస్తున్నాను. డయాగ్రామ్ చూస్తూ రాసుకోవాలి మీరు. ఓకే, సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ రాసాం. నెక్స్ట్ ఇందులో మనకి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఏబి, ఏబి ఏదైతే ఉందో దాన్ని కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం రా. ఏబి ఇస్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పాయింట్ పి విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పాయింట్ పి విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. అది ఏబిని కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. అంటే విత్ రెస్పెక్ట్ టు పాయింట్ పి ఏంటంటే ఇక్కడ పాయింట్ పి నుండి టాంజెంట్స్ డ్రా చేస్తే పాయింట్స్ ఏ అండ్ బి ఆర్ ద పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ పాయింట్ పి. సో ఆ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ ని జాయిన్ చేస్తే వచ్చేదే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. హౌ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్? లెంత్ ఆఫ్ ఏబి తీసుకుంటాం. ఓకే, లెట్స్ సే దిస్ ఇస్ ఈక్వల్స్ టు 2L అనుకుందాం అనుకోండి లెంత్. క్లియర్లీ ఏఎం ఇజ్ ఈక్వల్స్ టు బిఎం ఇజ్ ఈక్వల్స్ టు ఎల్. ఓకే, నీకు రెండు రకాల ట్రయాంగిల్స్ ఉన్నాయి రా, జాగ్రత్త చూడండి. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ ఇది తీటా, ఇక్కడేమో ఇది తీటా. దిస్ ఈస్ ఆర్, దిస్ ఈస్ √S11, దిస్ పాయింట్ పి, దిస్ ఇస్ సి, ఎం, ఎం, ఇది ఎల్, ఇది కూడా ఎల్. దిస్ ఇస్ పాయింట్ ఏ, దిస్ ఇస్ ఆల్సో పాయింట్ ఏ. సో 2 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. రెండింటి నుంచి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి వాడాలన్నమాట. ఇప్పుడు ఏ ట్రయాంగిల్ వాడాలనేది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి. నెక్స్ట్, సో ఈ ట్రయాంగిల్ నుంచి ఎల్ అనే వాల్యూ ఎట్లా వస్తుంది ఉండరా? కాస్ తీటా ప్లేస్ వచ్చేస్తుందా? సో కాస్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు L/R. ఫ్రమ్ దేర్ L ఈక్వల్స్ టు R కాస్ తీటా. ఓకే, సిఎం కనుక్కోమన్నా కనుక్కోవచ్చు అక్కడి నుంచి. ఓకే, సైన్ తీటా అంటే CM/L, CM/R. సో విచ్ మీన్స్ CM ఇజ్ ఈక్వల్స్ టు R సైన్ తీటా. అట్లానే ఇందులో మళ్ళీ చూడండి, సైన్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు L/√S11. సో L ఈక్వల్స్ టు √S11 ఇంటూ సైన్ తీటా. నెక్స్ట్ కాస్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు PM/√S11.
Pm is equals to root S11 into cos theta. ఓకే, చూడండి ఈ క్వశ్చన్లో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి నువ్వు డయాగ్రామ్ తీసేసుకుంటే ఆ ట్రయాంగిల్ నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకోవాలని తెలుస్తుంది ఫైనల్గా అక్కడ, అట్లా అనమాట. ఓకే, ఇంకోటి నెక్స్ట్, దిస్ ఇస్ అబౌట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. నెక్స్ట్ మళ్ళీ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈక్వేషన్ కూడా వస్తుంది. ఆ డయాగ్రామ్ ఇంపార్టెంట్ రా, చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ వాట్ ఇస్ ద టైం? 10. ఇంకేమున్నాయి? ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్స్ చెప్పేసుకున్నాం కదా. రిలేటివ్ పొజిషన్ ఆఫ్ టూ సర్కిల్స్. కాన్సెప్ట్ ఆఫ్ కామన్ కార్డ్ ఒకటి ఉంది చూడండి. కాన్సెప్ట్ ఆఫ్ కామన్ కార్డ్, జాగ్రత్త వినాలి. కాన్సెప్ట్ ఆఫ్ కామన్ కార్డ్. లెంత్ ఆఫ్ కామన్ కార్డ్ మళ్ళీ చూద్దాం తర్వాత. ఇది ఎస్ ఈక్వల్స్ టు 0, ఇది ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అనుకుంటే దిస్ ఇస్ ద కామన్ కార్డ్. సో ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్, ఇట్స్ కామన్ కార్డ్, ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్. ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ is equals to s minus s dash is equals to 0. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ is s minus s dash is equals to 0. సో ఇప్పుడు s minus s dash ఈక్వల్ టు 0 అండ్ సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది. ఈ లెంత్ ఆఫ్ కామన్ కార్డ్ చూడండి, ఏబి. ఓకే, సో లెంత్ ఆఫ్ కామన్ కార్డ్, ఫర్ ద లెంత్ ఆఫ్ కామన్ కార్డ్ టు బి maximum, for the length of common chord to be maximum, or okay, సో ఏ కేసులో లెంత్ ఆఫ్ కామన్ కార్డ్ అనేది మ్యాక్సిమం ఉంటుందో చూడండి. కామన్ కార్డ్ లెంత్ మ్యాక్సిమం ఉండాలంటే వన్ సర్కిల్, ద బిగ్గర్ సర్కిల్, వన్ సర్కిల్ షుడ్ బైసెక్ట్ ద circumference of the other circle, should bisect the circumference of ends of the other circle, clearly ఇక్కడ this one circle, the first circle is the bigger circle, obviously the bigger one will bisect bigger circle, and this is the smaller circle. Okay, సో ఏదైతే బైసెక్ట్ చేస్తుందో అది బిగ్గర్ సర్కిల్ అయిపోతుంది. Now so this is the smaller circle. Okay, now to draw the common chord, clearly the common chord, length of common chord ఏమవుతుందండి? Okay, the length of common chord is, in this particular case, AB length is maximum in this case, and that AB is equals to diameter of the smaller circle. అందుకే ఓకే, సో ఏబీ లెంత్ మ్యాక్సిమం అవ్వాలి అన్నాను కాబట్టి లెంత్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ది స్మాలర్ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ ఏబీ. ఓకే, అండ్ కామన్ కార్డ్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ది స్మాలర్ సర్కిల్. కామన్ కార్డ్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ స్మాలర్ సర్కిల్. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఒకటి చెప్తాను సర్కిల్లో మీకు. ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్,
ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ రా చూడండి. ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్. ఓకే, ఫస్ట్ వన్, రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయి ఉన్నాయి. ఎస్ ఈక్వల్ టు 0, ఎస్ డాష్ ఈక్వల్స్ టు 0. ఈ పాయింట్ ఉన్నాయి కదా ఏ అండ్ బి. ఏబి నుంచి పాస్ అయ్యే సర్కిల్స్ ఎలా ఉంటాయి అనేది క్వశ్చన్ ఇప్పుడు. హౌ మెనీ సర్కిల్స్ విల్ బి దేర్? దే విల్ బి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ విచ్ పాస్ త్రూ ఏ అండ్ బి. అవును కదా. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ స్టేట్మెంట్స్ చూడండి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ points of intersection of two circles, s equal to 0 and s dash equal to 0. So the equation is s plus lambda s dash equals to 0. Important. S plus lambda s dash is equals to 0. Okay. Next, second thing. Circle and line. సో సర్కిల్ ఈక్వేషన్ ఎస్ ఈక్వల్ టు 0, లైన్ ఈక్వేషన్ ఎల్ ఈక్వల్ టు 0. ఈ రెండు పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుండి పాస్ అయ్యే సర్కిల్స్ ఏబి. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్ చూడండి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ a circle and a line. Okay, so equation s plus lambda l is equals to 0. Even in the first case also you can use the second one. Okay, in the first case find the equation of common chord. Find the equation of common chord. Let's say that is L s minus s dash equal to 0, and the equation can be written as s plus lambda l equal to 0 or s dash plus lambda l equal to 0. అది ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్లో కూడా ఈ సెకండ్ ఫామ్లో యూజ్ చేసేయచ్చు. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ చెప్పేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సర్కిల్ జస్ట్ 2 పాయింట్స్ ఇచ్చాము, ఇంకేం ఇవ్వలేదు ఇక్కడ. ఏబి. ఓకే, ఈ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఈక్వేషన్ రాయాలంటే ఎలా ఉండాలి? అది ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉండాలి. అంటే ఒక ఎస్ కావాలి, ఒక ఎల్ కావాలి. అంటే సర్కిల్ ఈక్వేషన్, లైన్ ఈక్వేషన్ రెండు తెలిస్తే ఏ అండ్ బి నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్స్ రాసుకోవచ్చు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 2 random points. Okay, points A and B. So A and B are fixed points. ఆ రెండు పాయింట్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే దెర్ ఆర్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ కదా. సో ఏ సర్కిల్ ఈక్వేషన్ అయితే నువ్వు ఫైండ్ చేయొచ్చు, ఎందుకంటే ఏ అండ్ బి నుంచి పాస్ అయ్యి ఇన్ఫైనైట్ సర్కిల్స్ ఉన్నాయి. కానీ మనకి అట్లీస్ట్ ఒక సర్కిల్ ఈక్వేషన్ తెలిసి ఆ రెండింటి నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ అయితే మనకు వచ్చేస్తుంది, అందులో నో డౌట్. ఈ రెండింటి నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ అయితే వచ్చేస్తుంది మనకి. అది ఎల్ ఈక్వల్ టు 0 అని ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి. అది నువ్వే ఫైండ్ చేయాలి. ఎల్ యూ హ్యావ్ టు ఫైండ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, ఏ అండ్ బి నుంచి పాస్ అయ్యే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయొచ్చు. ఎస్ ఈక్వల్ టు 0. S equal to 0 is the equation of circle with AB as diameter. ఓకేనా, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ చూడండి. సార్ డయామీటర్ ఎందుకు తీసుకున్నా? అది నేను అంటుంది ఏంటంటే ఏబి నుంచి పాస్ అయ్యేవి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఉంటాయి. అందులో మనకి ఒక సర్కిల్ ఈక్వేషన్ తెలిస్తే అది యూజ్ చేసుకొని మిగతా సర్కిల్ ఈక్వేషన్స్ అన్నీ రాసేయచ్చు. సో ఇప్పుడు ఈక్వేషన్ ఎలా రాస్తామంటే, now the equation can be written as s plus lambda l equal to 0, where s is the equation of circle with AB as diameter.
చూడండి, ఈ సర్కిల్ ఈక్వేషన్ కి ఏబి డయామీటర్ కాదు, అందులో ఒక పార్ట్ ఎస్ అనేది, లాంబ్డా అనేది ఏంటి, పారామీటర్ కదా. లాంబ్డా బిలాంగ్స్ టు ఆర్, ఇట్ ఇస్ ఎ పారామీటర్. సో లాంబ్డా వాల్యూస్ చేంజ్ చేసే కొద్దీ నీకు డిఫరెంట్ డిఫరెంట్ సర్కిల్ ఈక్వేషన్స్ వస్తూ ఉంటాయి. చూడండి, there are infinite number of circles possible which pass through points A and B. ఆ సర్కిల్ ఈక్వేషన్స్ అన్ని ఏ ఫామ్ లో ఉంటాయి అంటే చూడటానికి ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంటాయి, వేర్ లాంబ్డా ఇస్ ఎ పారామీటర్. లాంబ్డా వాల్యూ చేంజ్ చేసే కొద్దీ యుల్ గెట్ డిఫరెంట్ డిఫరెంట్ సర్కిల్ ఈక్వేషన్స్. ఓకే, సో లాంబ్డా వాల్యూ 0 పెట్టేసాం అనుకోరా, ఏమొస్తుంది, ఎస్ ఈక్వల్ టు 0 అని వస్తుంది, విచ్ ఈస్ ద డయామెట్రికల్ ఫామ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకే, ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఈక్వేషన్ రాయాలంటే ఒక సర్కిల్ ఒక లైన్ ఈక్వేషన్ తెలిస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు జస్ట్ ఒక లైన్ ఇచ్చాను, ఎల్ ఈక్వల్ టు 0 అనేది నేనే ఇచ్చాను, పాయింట్ ఏ సమ్వేర్ ఆన్ ద లైన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఏ ఇస్ ద ఫిక్స్డ్ గివెన్ పాయింట్ ఆన్ ద లైన్. Given point on the line. Now equation of circle, okay, which touches the line, equation of circle which touches the line L equal to 0 at point A. L తెలుసా, ఇప్పుడు S ప్లస్ లాంబ్డా L యూజ్ చేయాలి ఈక్వేషన్. సో ఇక్కడ నువ్వు ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఏంటంటే S ఈక్వల్స్ టు 0 అనేది నువ్వు ఫైండ్ చేయాలి. S ఈక్వల్ టు 0 ఎట్లా వస్తుందంటే, దట్ ఈస్ ద పాయింట్స్. చూడండి, సర్కిల్ విచ్ టచెస్ పాయింట్ ఏ ఆన్ ది లైన్. సో పాయింట్ సర్కిల్ తీసుకోవాలి. లెట్స్ సే పాయింట్ ఏ నీకు హెచ్ కామాకే ఉందనుకో. సో పాయింట్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. అది పాయింట్ సర్కిల్ ఈక్వేషన్. సో నీకు జస్ట్ ఒక లైన్ ఇచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ టచెస్ ద లైన్ ఎట్ ఎ గివెన్ పాయింట్ అంటే అప్పుడు కూడా ఎస్ మైనస్ లాంబ్డా ఎల్ ఈక్వల్ టు 0నే. కాకపోతే ఆ ఎస్ ఏంటి ఎల్ ఏంటి అనేది నువ్వే ఫైండ్ చేయాలి. ఫస్ట్ 2 కేసెస్ లాగా ఎస్ ఎల్ నీకు ఇవ్వరు. సో ఈక్వేషన్ ఈస్ ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈక్వల్ టు 0 where s is the point circle at point A. L is the equation of the given line. ఓకే, ఇక్కడేమో 2 పాయింట్స్ ఇచ్చారు కదా, ఆ 2 పాయింట్స్ యూజ్ చేసి ఎల్ ఈక్వల్ టు 0 ఫైండ్ చేయాలి. అవే 2 పాయింట్స్ డయామీటర్కల్ ఎండ్ పాయింట్స్ గా కన్సిడర్ చేసుకొని ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఆ రెండు యూజ్ చేసుకొని ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఈక్వేషన్ రాస్తాం అన్నమాట. ఆ స్టేట్మెంట్ చూడండి. ఓకే, ఒకటి. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చెప్తాను దీని మీద, ఆ లాస్ట్ 4th పాయింట్ చూడండి, మిగతాయి కొంచెం డైరెక్ట్గానే ఉంటాయి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ which touches y equal to x square minus x plus 2 at 1, 2, which touches the curve y equal to parabola అది at 1, 2 and passing through origin. ఓకే, జాగ్రత్త వినండి, అది స్టేట్మెంట్ చూడండి జాగ్రత్తగా. సో నీకు అది బేసిక్గా ఒక సర్కిల్ ఒక కర్వ్ ఉంది, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 అంటే ఎట్లా వస్తుందిరా నీకు అది, మనకి క్వాడ్రాటికే కదా, పారాబోలా. సో 1, 2 ఈ సమ్వేర్ ఎక్కడో ఉందనుకోండి, -b/2 ఏంటి 1/2. సరే, 1, 2 is a point here somewhere. 1, 2. ఓకే, ఇక్కడ నువ్వు ఫైండ్ చేయాల్సింది దిస్ ఇస్ ద టాంజెంట్ ఈక్వేషన్ ఎట్ 1, 2. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పాయింట్ ఇక్కడ, సర్కిల్ కర్వ్ని టచ్ అవుతుందంటే ఆ కర్వ్కి 1, 2 దగ్గర ఏదైతే టాంజెంట్ ఉందో దాన్ని కూడా టచ్ చేస్తున్నానేగా. సో ఇండైరెక్ట్గా circle touches the tangent to the curve at 1, 2. Okay, circle touches the curve at 1, చూడండి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ టచెస్ a curve at a certain point and passing through. ఆ పక్కన నీ కండిషన్ ఏదైనా ఇవ్వచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వచ్చు, బట్ ఆ స్టేట్మెంట్. సో సర్కిల్ టచెస్ a curve at a point అంటే సర్కిల్ టచెస్ the tangent to the curve at that point at 1, 2. So let's find tangent equation first. Tangent equation ఎట్లా వస్తుంది, s1 equal to 0 which you will get
వై కోఎఫిషియంట్ దగ్గర 1/2 చేయాలి, 1/2 అదే బై 2 కోఎఫిషియంట్ బై 2 చేయాలి. ఆఫ్ వై ప్లస్ వై1 is equals to xx1 x into 1 minus 1/2 of మళ్ళీ x plus 1 plus 2 is equals to 0. ఇది నీకు టాంజెంట్ ఈక్వేషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఎలా మారిందో ఐడెంటిఫై చేశారా? నీకు ఈ సర్కిల్ ఈక్వేషన్ కావాలి. సర్కిల్ విచ్ టచెస్ ద లైన్ ఎలా మారిందంటే టు ఫైండ్ ద సర్కిల్ విచ్ టచెస్ ద లైన్, సర్కిల్ విచ్ టచెస్, ఇది సింప్లిఫై చేద్దాం చూడండి. 2 ఎల్సిఎం తీసేసుకుంటే y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ x మైనస్ 1 ప్లస్ 4 ఈక్వల్స్ టు మళ్ళీ ఈక్వల్ టు 0 అవసరం లేదు ఇక్కడ. ఓకే, ప్లస్ 4 అది. ఓకే, సో x మైనస్ y, 4 minus 1 3, 3 minus 2 1, x minus y plus 1 equal to 0. So circle which touches the line x minus y plus 1 equal to 0 at the point 1, 2. దీని ముందు ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ క్వశ్చన్ లా మారిపోయిందా? ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఏమవుతుంది? ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈక్వల్ టు 0. ఎస్ అంటే ఏంటి? పాయింట్ సర్కిల్ ఈక్వేషన్ రాసుకోవాలి, అవునా? ఎస్ అంటే పాయింట్ సర్కిల్ ఈక్వేషన్ రాసుకోవాలి. పాయింట్ సర్కిల్ x minus 1 whole square plus y minus 2 whole square plus lambda times of L x minus y plus 1 is equals to 0. ఇప్పుడు పాసింగ్ త్రూ 0, 0 అనుకున్నాం కదా. x ప్లేస్ లో 0, y ప్లేస్ లో 0 పెట్టేస్తే 1 plus 4 plus lambda of x0 y0 1 equals to 0. So from here lambda is equals to -5. ఆ lambda తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే you will get the equation of circle. ఓకే, సో ఇది బ్రీఫ్గా సర్కిల్.